ఏబీల వయసుల మధ్య నిష్పత్తి 5:3. 4 సంవత్సరముల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి ఎంత? 21:13. ఓకే. 5:3 తర్వాత ఇదేంట? 21:13. సహజంగా 4 సంవత్సరాల తర్వాత పెరుగుతుంది, అది వేరే విషయం. అది అయితే ఒక నిష్పత్తిని ఒక స్థిర సంఖ్యచే గుణించినా భాగించినా ఆ నిష్పత్తి విలువలో మార్పు ఉండదు అంటున్నాం. కాబట్టి ఈ రెండు నిష్పత్తుల మధ్య వ్యత్యాసం స్థిరంగా వచ్చేటట్టు కొద్దిగా ఆలోచించగలిగితే టెక్నికల్లీ ఆ స్టూడెంట్ ఫిట్ అనమాట. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం సమానంగా రావాలంటే నేనేం చేస్తున్నాను? 4తో గుణించామనుకోండి. 4 5 ఎంత? 20, 21, 1 గ్యాప్. 4 3 12, 13, 1 గ్యాప్. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే 20:12. 20:12. ఈ నిష్పత్తి మారదు. 21:13 కదా. ఈ రెండు నిష్పత్తులు స్థిరంగా ఎన్ని భాగాలు పెరిగిందో చూడండి. ఒక భాగం పెరిగింది. ఒక భాగము ఈక్వల్ టు ఎంతకు సమానం? ఎన్ని సంవత్సరాల వయసు తర్వాత అంటున్నాడు? 4. ఒక భాగం ఎంత? 4 అయితే వాడు అడిగింది ఏంటి? ఏబీల వయసులు వరుసగా అంటున్నాడు. మరి ఏబీల వయసులో ఎలా ఉన్నాయి? 20, 12. ఏ వయస్సు 20 భాగాలు అంటే 24 ఎంత? 80. బి వయస్సు ఎన్ని భాగాలు? 12 భాగాలు. 12 4 ఎంత? 48. సో కాబట్టి వారి వయసులు ఈక్వల్ టు 80,48. 80,40. వెరీ సింపుల్ అనమాట. ఒక నిష్పత్తిని ఒక స్థిర సంఖ్యచే గుణించిన భాగం నిష్పత్తిలో ఎటువంటి మార్పు ఉండదని చెప్తున్నాం. మరి అటువంటిప్పుడు 4తోనే ఎందుకు 4తోనే గుణించాలి అనేది మీకు డౌట్ రావచ్చు. నేను ఎందుకు చేస్తున్నా అంటే 4 సంవత్సరముల తర్వాత అంటే ఇద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి? 4 సంవత్సరాలు ఉండాలి అనే ఉద్దేశంతో.